ఇంకొక క్వశ్చన్ ఏదంటే, సార్ సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా? సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా అంటే, కోర్టు కేసులో ఉన్నటువంటి నాన్ లోకల్ ఇష్యూ దాని మీద బేస్ చేసి ఉంటుందమ్మా. ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి కోర్టు కేసు అయితే ఏదైతే ఇస్తుందో నాన్ లోకల్ స్టేటస్ సంబంధించి ఫీజు రిమెంట్స్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళు లోకల్ తీసుకోవాలి, జీవో 33 రద్దు చేయాలి అండ్ 2020 నుంచి అమలు చేయాలనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు లిఖితపూర్వకంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఏపీ గవర్నమెంట్ కూడా ఉంటుంది. బట్ సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా అనే దానికి ఫస్ట్ నుంచి కండక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా 10% వరకు ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటే 1 or 2 days ఛాన్స్ ఇచ్చి చేంజ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకొని 1 or 2 days ఇవ్వచ్చు. లేదంటే అది కూడా ఇవ్వకుండా డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ డేట్ అనేది ఇచ్చి నాన్ లోకల్ వాళ్ళకి ఫీజు రిమెంట్స్మెంట్ కల్పించవచ్చు. ఇది ఎక్కువ మెజారిటీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తారా అనే దానికి సంబంధించి అయితే కనుక 100% అయితే కనుక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇస్తే 1 or 2% లేదంటే 10% వరకు ఛాన్స్ ఏ విధంగా ఉంటుందంటే యాక్చువల్గా సెకండ్ ఫేజ్లో చేంజ్ ఆప్షన్స్ ఇచ్చేవచ్చు, లేకుంటే అది కూడా ఇచ్చే అవకాశం ఉండదు. చేంజ్ ఆప్షన్స్ కూడా ఎందుకు ఇస్తారంటే నాన్ లోకల్ వారికి ఏదన్నా ఫీజు రిమెంట్స్మెంట్తో పాటు ఇంకా వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఇవ్వాలనుకుంటే, ఇంకా మంచి కాలేజ్ అవకాశాలు ఇవ్వాలి, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి వాళ్ళు అనే విధంగా ఇచ్చాడంటే కనుక మాత్రం మాడిఫై చేశారంటే మాత్రం ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది మనకు కూడా, నాట్ ఓన్లీ నాన్ లోకల్. ఓకే, థ్యాంక్ యూ.